కొంతకాలం క్రితం ఓ ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. ఓ సూపర్ హీరో ఐరన్ మాన్ ఊర్లోకి వచ్చాడు. బుజ్జి పిల్లలు అతన్ని చుట్టూ తిరుగుతుంటే పెద్దవాళ్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఊరిలో అలజడి మొదలైంది. ఒక పెద్దాయన, నన్ను బాగానే చూడుతున్నావ్రా, మా ఇంట్లో ఉండు అని అన్నాడు. ఐరన్ మాన్ కూడా ముద్దుగా అంగీకరించాడు. అతను సూట్లో ఉండే అలవాటు కాబట్టి పంచెలుంగీకి అలవాటు పడలేదు. ఒక రోజు ఉదయం అతని యజమాని ఐరన్ మాన్ దగ్గరికి వచ్చాడు. ఐరన్ మాన్ రా, ఈ షర్ట్కి ఒక్క ఐరన్ చేయరా బాబూ అని అడిగాడు. ఐరన్ మాన్ షర్ట్ను చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఐరన్ మాన్ తడబడిన వాడిలా బదులిచ్చాడు. నాకు ఇది ఐరన్ చేయడం రాదు సార్. అతని గొంతులో అదే సమయంలో యజమాని పెద్దగా అరుస్తూ, ఐరన్ చేయడానికి రాదా? నువ్వేమి ఐరన్ మాన్ రా అన్నాడు. అక్కడున్న వాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ఊరిలో పిల్లలు, పెద్దలు ఒకటే నవ్వులు. ఐరన్ మాన్ తల ఊపుతూ తలదించుకుని నెమ్మదిగా వెనక్కి నడిచాడు. అలా ఊర్లో ఐరన్ మాన్ పేరు ఐరన్ చేయని మాన్ అయిపోయింది.